తెలంగాణ రైతులకు అలర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఈ ఉచిత సేవలు పొందండి అంటూ అప్డేట్ ఇచ్చారండి. తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో ఉచిత సేవను తెచ్చింది. అయితే దాని గురించి పెద్దగా ప్రచారం జరగలేదు, కానీ గ్రామాల్లో ఈ సేవ ఇప్పుడు అమల్లో ఉందండి. ఇది పొందని రైతులు వెంటనే ఆ సేవ పొందేందుకు ఏం చేయాలి, దాని విధి విధానాలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి గోపాల మిత్ర సేవలను ఉపయోగిస్తుందండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వ్యవసాయం చేసేందుకు పశువులను పెంచుతున్నారు. అందువల్ల ప్రతి రైతు ఇంట్లో ఒకటో రెండో పాడి గేదెలు ఉంటున్నాయి. వారికి గోపాల మిత్ర అవసరం కూడా కనిపిస్తుంది. ఆవులు గేదెలు ధరలు బాగా పెరిగాయి. వాటికి దానా ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నా ఏవో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల వాటికి సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ జరగాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ పనిని గోపాల మిత్ర అనేటువంటి ఒక బృందం చేస్తుంది. ఆ గోపాల మిత్ర అనే పథకమే తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందండి. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోపాల మిత్రలు పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. కనీసం రోడ్డు మార్గం లేని, బస్సు సౌకర్యం లేని మనుషులకు సైతం వైద్యం అందని మారుమూల గ్రామాలకు వెళ్లి మరీ గోపాల మిత్రులు పశువులకు వైద్యం అందిస్తున్నారు. సాగు పెంచేందుకు పాడి పశువుల్ని ఎలా పెంచాలో సూచిస్తున్నారు. రోజు 1-2 లీటర్ల పాలు ఇచ్చే నాటు జాతి పశువులను కూడా కృత్రిమ గర్భధారణ సేవలు అందిస్తున్నారు. అలాగే రోజుకు 8-10 లీటర్ల పాలు ఇచ్చే మేలు జాతి పశు సంతతిని కూడా పెంచి రైతులకు మరింత మేలు జరిగేలా చేస్తున్నారండి. ఎవరైనా రైతులు పాడి పశువులు కలిగి ఉండి గోపాల మిత్ర సేవలు పొందలేకపోతే వెంటనే తమకు దగ్గరలోని పశు సంవర్ధక శాఖ ఆఫీసుకి వెళ్ళి విషయం చెప్పొచ్చు. అప్పుడు వారు గోపాల మిత్రను పంపుతారు. గోపాల మిత్ర వచ్చి ఆవులకి, గేదెలకి, మేకలకు మరియు గొర్రెలను పరిశీలించి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి సలహాలు ఇస్తారని చెప్తున్నారండి. ఈ మధ్య పశువులకు బ్రూసిలిన్, ఆంథ్రాక్స్ వంటి అనారోగ్యాలు వస్తున్నాయి. ఆ పశువు చనిపోతే రైతు ₹1,00,000 నష్టపోతాడు. అందువల్ల అలాంటివి రాకుండా గోపాల మిత్రలో టీకాలు ఇస్తున్నారండి. అయితే గోపాల మిత్రలకు ప్రభుత్వం ఇస్తున్న శాలరీ తక్కువగా ఉంటుందని, దానిని పెంచాలని గోపాల మిత్ర ఉద్యోగులు కోరుతున్నారు. అయితే తెలంగాణలో రైతులకు చాలా ఏరియాలో గోపాల మిత్ర అనే ఒక పథకం ఉందని, దాని ద్వారా మన ఇంట్లోని పశువులకి, జంతువులకి, పక్షులకి వైద్యం అందించవచ్చని చాలామందికి తెలియకపోవడం దురదృష్టం అండి. ఇప్పటికైనా ఈ గోపాల మిత్ర సేవను ఉపయోగించుకుని తెలంగాణ రైతులు పాడి పశువులకి, పక్షులకి, కోళ్ళకి తగినటువంటి వైద్యం అందించి తద్వారా లబ్ధిని పొందాలని తెలంగాణ రైతులని ఈ పశుమిత్ర వైద్యాధికారులు కోరుతున్నారండి.